హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వరల్డ్ ఎమోజీ డే. జూలై 17ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎమోజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎమోజీస్ అంటే తెలుసు కదా మీకు, అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఎమోజీ అంటే. ఇంకా ఇదే కాకుండా చాలా ఉన్నాయి సింబల్స్. మనం వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు చాలా సింబల్స్ ఉంటాయి కదా, అందులో కనిపించేవన్నీ కూడా ఎమోజీసే. ఎమోజీస్తోని చేసే చాట్ చాలా ఫన్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టెక్స్ట్ లాగా కాకుండా ఒక చిన్న ఎమోజీ లాగా పంపిస్తే చాలా స్మార్ట్గా చాలా బాగుంటుంది. మీకు కూడా ఎమోజీస్తో చాట్ చేస్తే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. ఈ ఎమోజీస్ని 1999లో ఒక జపనీస్ ఆర్టిస్ట్, ఆయన పేరు ఏంటంటే షిగెతకా కురితా అనే జపనీస్ ఆర్టిస్ట్ ఫస్ట్ 1999లో ఈ ఎమోజీస్ని కనుక్కున్నాడు. అయితే ఈ ఎమోజీస్ని కనుక్కోకముందు మన ఎక్స్ప్రెషన్స్ని, అంటే హ్యాపీనెస్ని, సాడ్నెస్ని, ఇంకా కొన్ని బేసిక్ ఎక్స్ప్రెషన్స్ని, మూడ్స్ని తెలియజేయడానికి కోసమని కొన్ని పంక్చుయేషన్ సింబల్స్ని, నెంబర్స్ని, లెటర్స్ని ఉపయోగించి చిన్న చిన్న ఏమంటారు ఎమోజీస్ అనద్దు, వాటిని సింబల్స్ని అయితే చేసేవాళ్ళు చాట్ చేయడానికి. చిన్న ఫీచర్ ఫోన్ ఉండే చూడండి, చిన్న డబ్బా ఫోన్ అంటే వాళ్ళం ఫస్ట్లో. అందులో చాట్ చేసినప్పుడు మనకి ఎమోజీస్ ఉండవు. అందులో మనం చాట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే కోలన్ పెట్టి ఒక క్లోజ్డ్ బ్రాకెట్ పెడితే అది స్మైల్ అంటే హ్యాపీనెస్ అన్నట్టు. ఇంకా కోలన్ పెట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టామనుకో అది సాడ్నెస్ అన్నట్టు, అంటే ఇలా డౌన్ సాడ్నెస్ అన్నట్టు. అయితే ఈ ఎమోజీ అన్న వర్డ్ ఎలా వచ్చింది తెలుసుకుందాం. చెప్పా కదా, జపనీస్ ఆర్టిస్ట్ ఎమోజీస్ని కనుక్కున్నాడని. అలాగే జపనీస్ లాంగ్వేజ్లో ఈ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని, అలా రెండు ఈ మోజీ రెండింటిని కలిపి ఎమోజీ అనేది వచ్చింది. అంటే ఒక క్యారెక్టర్ని తెలియజేసే పిక్చరే ఎమోజీ. ఇదొక ఎమోజీ. ఇది స్మైల్ అంటే హ్యాపీనెస్ని తెలియజేస్తుంది కదా, ఇదొక ఎమోజీ. అయితే 17th జూలైనే ఎందుకు వరల్డ్ ఎమోజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే, ఫస్ట్ క్యాలెండర్ ఎమోజీ అంటే తెలియాలి. క్యాలెండర్ ఎమోజీ అంటే ఏం లేదు, క్యాలెండర్లో పర్టికులర్ డేట్లో మనం ఏదైనా మనకు ఒకటి ఉందనుకోండి, దాన్ని మనం ఎమోజీతో మార్క్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ డేట్న వాళ్ళ ఆ డేట్ క్యాలెండర్లో ఆ డేట్ మీద ఒక ఎమోజీని మార్క్ చేసుకుంటే పెట్టుకుంటే అది పెట్టుకోవడం అన్నట్టు క్యాలెండర్ ఎమోజీ అంటే. లేదంటే మన ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ని ఈ డేట్ వరకు ఫినిష్ చేయాలి అనే ఒక డెడ్ లైన్ ఉంటే ఆ డేట్ని మనం ఒక ఎమోజీతోని మార్క్ చేసుకొని హైలైట్ చేసుకొని పెట్టుకుంటే అదే క్యాలెండర్ ఎమోజీ. అయితే Apple company first used July 17th as a reference to the premiere of iCal for Mac World Expo in 2002. Mac Expo ఇంకా iCal ఈవెంట్ నాకు తెలియదు. అంటే యాపిల్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని జూలై 17న ఎమోజీతో మార్క్ చేసుకున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు చేశారు. ఇంకా అప్పటి నుంచి జూలై 17th వరల్డ్ ఎమోజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏన్షియంట్ టైంలో అంటే హరప్పా నాగరికత అని చదువుకున్నాం కదా, విన్నాం కదా, ఆ టైంలో మనకి లాంగ్వేజ్ లేదు. అప్పుడు ఈ హిస్టరీ గురించి మనకి ఎటువంటి స్క్రిప్ట్స్ కూడా లేవు తెలుసుకోవడానికి. అయితే వాళ్ళకు ఒక స్క్రిప్ట్ లాంటిది, అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక లాంగ్వేజ్, ఒక స్క్రిప్ట్ లాంటిది అయితే ఉండదు. అదేంటంటే పిక్టోగ్రఫీ అంటే పిక్చర్స్, సింబల్స్తోని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళు, రాసుకునే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటర్నెట్ ఎరాలో మళ్ళీ ఈ ఎమోజీస్ నాకైతే ఆ పిక్టోగ్రఫీ లానే అనిపిస్తుంది. హిస్టరీ రిపీట్స్ అన్నట్టు పాత పిక్టోగ్రఫీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది. ఈ ఎమోజీస్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ ఏం లేదు. ఇది ఎక్కడ చూపించినా ఇది స్మైల్ అని అందరికీ అర్థమవుతుంది వరల్డ్ మొత్తంలో. సో అలా యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది ఎమోజీస్ అనేది. మనందరికీ ఒక్కొక్కసారి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవు, మాటలు రావు. ఇంకా మనం ఒక్కొక్కసారి
వెన్ వీ ఫాల్ ఇన్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ అండ్ అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎమోజీస్ భలే ఉపయోగపడతాయి. అండ్ ఇంకా మనం ఏదైనా కోపంలో ఏదైనా చిరాకులో ఉన్నప్పుడు మనం ఒక యాంగ్రీ ఎమోజీని కూడా పంపించవచ్చు. యాంగ్రీ ఎమోజీని పంపించినా కూడా అవతల వాళ్ళకి హర్టింగ్గా ఏమి అనిపించదు, మంచిగా అనిపిస్తుంది. అయితే ఉన్న ఎమోజీస్ సరిపోవట్లేదు, నాకు ఇంకా కొత్తగా కావాలి, అలా కావాలి, ఇలా కావాలని అనిపిస్తుందా? అయితే మీ ఓన్ ఎమోజీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ పెట్ డాగ్ నచ్చిన ఏదైనా ఒక ఎమోజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది ఏఐతోని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని. సో ఏఐని కానీ యాప్స్ని కానీ యూజ్ చేసుకొని మనకు నచ్చిన ఎమోజీని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. ఫన్నీగా మీ ఫ్రెండ్స్తోని కంప్లీట్గా ఒక్క టెక్స్ట్ వర్డ్ కూడా లేకుండా మొత్తం కంప్లీట్గా ఎమోజీస్తోనే చాట్ చేయండి. అండ్ మీరేం చెప్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు అర్థం అవ్వాలి. అలా ఒక ఛాలెంజ్ తీసుకోండి, ఫన్నీ ఛాలెంజ్. ఒక్క వర్డ్ కూడా ఉండదు, ఓన్లీ ఎమోజీసే ఉండాలి. అలా ఎమోజీ ఓన్లీ చాట్ని ట్రై చేయండి. నచ్చిన వీడియో ఏముంది నచ్చడానికి అని అనుకోకండి. మనం ఎమోజీస్ని బాగా యూజ్ చేస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఇంకా నేను ఇప్పుడు థంబ్నెయిల్లో కూడా అదే యూజ్ చేశాను. ఇంకా మన టీషర్ట్స్ మీద ఎక్కడ చూసినా ఎమోజీస్ని బాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటే నష్టమేం లేదు కదా. మన బ్రెయిన్కి ఒక మంచి ట్రీట్ లాగా కూడా ఉంటుంది. ఎంతసేపు నార్మల్ బోరింగ్ రొటీన్ అదే యూట్యూబ్ వీడియోస్ చూస్తారా? ఇలాంటివి కూడా చూడండి. ఇలాంటి వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ పల్లవీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్, టేక్ కేర్.